ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రతిపక్ష నేతకు అంతే ప్రాధాన్యత ఉంటుందని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిత్యం బీజేపీ జపం చేస్తూ కేసీఆర్ను అగౌరవపరచడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మీద అక్కసుతో సచివాలయంలో ఆయనకు సరైన ఛాంబర్ కూడా కేటాయించలేదని ఆరోపించారు. 6 గ్యారంటీల అమలుపై ప్రజలను పక్కదారి పట్టించడానికి తెలంగాణ సాధించిన కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని జగుప్సాకరంగా మాట్లాడడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాలలో అగ్రభాగంగా నిలబెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ ని ఒక అసభ్యంగా మార్చరీకి పోతూ ఉన్న ముఖ్యమంత్రి గారి వారి మాటలకు నిరసనగా ధన్యవాద తీర్మానంపై టీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం ఆయన రిప్లైని బహిష్కరించింది అని చెప్పి నేను మీ ద్వారా తెలంగాణ సమాజానికి మనవి చేస్తా ఉన్నా. అయినా 100 రోజుల్లో అమలు చేస్తానన్నాయి. అయిందా? 15,000 రైతు భరోసా అయిందా? 2 లక్షల రుణమాఫీ మొత్తం అందరికీ ఇచ్చినారా? 2,500 ప్రతి మహిళకి అన్నారు, ఇచ్చినారా? చేసినారా? పెంచినారా? 2,000 పెన్షన్ 4,000 పెంచుతామన్నారు, పెంచినారా? తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చినారా? 5 లక్షల విద్యార్థులకు భరోసా కార్డు అన్నారు, చేసినారా? చదువుకునే ఆడపిల్లలు స్కూటీలు ఇస్తామన్నారు, ఇచ్చినారా? ప్రతి పంటకు బోనస్ అన్నారు, చేసినారా? సభను తప్పుదోవ పట్టించే విధంగా, ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా అబద్దాలు ఆడను నేను అంటాడు ముఖ్యమంత్రి గారు. ఇంతకంటే పెద్ద అబద్దం ఇంకేమైనా ఉన్నదా? అబద్దాలకు చిరునామా అయినటువంటి రేవంత్ రెడ్డి గారు నేను అబద్దం ఆడను అనడమే పెద్ద అబద్దం.